నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మిలింద ప్రశ్నల్లోని ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు కనపడింది. సో ఆ వర్గం గురించి మనం చెప్పుకుందాం. ఈ మిలింద ప్రశ్నలు అన్నది మిలిందుడు అనే గ్రీక్ రాజుకి, ఇంకా నాగసేన అనే ఒక బౌద్ధ భిక్షువుకి బహుశా పూర్వకాలం 1వ శతాబ్దంలోనో 2వ శతాబ్దంలోనో ఈ కన్వర్జేషన్స్ జరిగినట్లుగా మనకి కొన్ని స్క్రిప్చర్స్లో కనబడుతుంది. కానీ కొన్ని దేశాల్లో దీన్ని త్రిపిటకల్లో పెట్టారు. బర్మా దేశంలో త్రిపిటకల్ దాంట్లో మనకి కనబడుతుంది. కానీ థాయిలాండ్, ఇంకా శ్రీలంక, మిగతా దేశాల్లో ఇది త్రిపిటకల్లో కనబడదు. అయినా కూడా నేను ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఏదైనా పుస్తకం నుంచి సమ్మరీ మనం తీసుకుంటే సరిపోతుంది. ఇది నిజంగా జరిగిందా, లేకపోతే ఇది ఎందుకు ఇక్కడ పెట్టలేదు, లేకపోతే ఎందుకు పెట్టారు, ఇది నిజంగానే ఉందా అన్నది పక్కన పెడితే, దాంట్లో ఉన్న విషయాలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి ఆ విషయాలను మనం తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఆ ఉద్దేశంతో వీటిని చెప్పడం జరుగుతుంది తప్ప, ఇది నిజంగా ఉందా, జరిగిందా, ఇదంతా నాకు కొంతవరకు అంత ఆలోచించేంత అవసరం లేదనేది నా అభిప్రాయం. అది అయితే ఈ మిలింద రాజుకి ఇంకా నాగసేనుడికి దీనికి పెద్ద స్టోరీ ఉంది. ఇది ఒక చాలా పెద్ద బుక్. ఎవరైనా చదువుకోవాలనుకుంటే మిలింద ప్రశ్నలని తెలుగు అనువాదం కూడా మనకి లభ్యమవుతుంది. మీకు హైదరాబాద్లో మహాబోధి బుద్ధ విహారాలు దొరుకుతుంది. అక్కడి నుంచి ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు. లేకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర హైదరాబాద్లో ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని ఒక బుక్ స్టోర్ ఉంది. అక్కడ కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు కొన్ని పాయింట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, మిలింద రాజు అతడు ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అయితే దీంట్లో వచ్చేసి ఈ వర్గం వచ్చేసి అనుమాన ప్రశ్న అన్నమాట. అనుమాన అంటే మనకి ఇన్ఫరెన్స్ అంటారు. అంటే రెండు వస్తువుల కార్యకారణ బంధంతో ముడిపడి ఉన్నప్పుడు ఆ రెండు వస్తువుల్లో ఒక దానిని చూసి రెండో దానిని ఊహించడం. అంటే ఉదాహరణకి పొగను చూసి అక్కడ నిప్పు ఉందని ఊహించడం అన్నమాట. సో దాన్ని అనుమాన ప్రశ్న అన్నమాట. అయితే ఇప్పుడు మిలిందరాజు నాగసేనుడు ఉన్న చోటికి వెళ్ళి అతనికి అభివాదాలు తెలిపి ఒక పక్కగా తన ఆసనం మీద కూర్చున్నాడు. అలా అభివాదాలు తెలిపి కూర్చున్నాక మిలిందరాజు తెలుసుకోవాలనే కోరిక కలవాడై, వినాలనే కోరిక కలవాడై, విన్న దానిని జ్ఞాపకం పెట్టుకోవాలనే కోరిక కలవాడై, జ్ఞానలోకం చేయాలనుకున్నవాడై, అవిద్యను ముక్కలు ముక్కలుగా ఛేదించాలనుకున్నవాడై, ఆత్మస్థైర్యంతో ఆయుష్మంతుడు అంటే భిక్షువు నాగసేనుడితో ఇలా అన్నాడు: బంతే నాగసేన, మీరెప్పుడైనా బుద్ధుణ్ణి చూశారా? ఈ నాగసేనుడు అప్పటికే త్రిపిటకల్లో చాలా ఏమంటారు పండితుడై ఉన్నాడు, అర్హంతుడని కూడా చెప్తారు. కానీ మనకి ఇక్కడ ఆన్సర్స్ ఏం చెప్తున్నాడు, దానివల్ల మనకి ఉపయోగపడే విషయాలు ఏంటి అన్నది మనం గ్రహిస్తే సరిపోతుంది. మిలిందరాజు అడుగుతాడు, బంతే నాగసేన, మీరు ఎప్పుడైనా బుద్ధుణ్ణి చూసారా అని. ఆయన చెప్తాడు, లేదు మహారాజా అని. మరి మీ ఆచార్యులు బుద్ధుణ్ణి చూసారా అంటే, లేదు మహారాజా అని చెప్తాడు. అంటే మీరేమంటున్నారు బంతే నాగసేన, మీరు బుద్ధుణ్ణి చూడలేదని, మీ ఆచార్యులు కూడా బుద్ధుణ్ణి చూడలేదని, అందుకని బంతే నాగసేన బుద్ధుడు లేడు,
అలాగైతే బుద్ధుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం లేదు అని మహారాజా అంటాడు. అప్పుడు నాగసేనుడు ఇలా అంటాడు, కానీ మహారాజా, పూర్వ క్షత్రియులు ఉన్నారా? మీ వంశ స్థాపకులైన క్షత్రియులు అని అడిగితే, ఉన్నారు బంతే, మీకెందుకు వచ్చింది ఆ సందేహం అని అడుగుతాడు. అలాగైతే మంచిది, మీరెప్పుడైనా వారిని చూశారా అంటే, లేదు బంతే అని మహారాజు మిలిందరాజు చెప్తాడు. మరి మీకు ఉపదేశం చేసిన వారు కుటుంబ పురోహితులు, సేనాపతులు, న్యాయాన్ని అమలు జరిపేవారు, మహామాత్యులు ఎవరైనా అపూర్వ క్షత్రియులను చూశారా అంటే, లేదు బంతే అని చెప్తాడు. వారిని మీరు చూడలేదు, మీ ఆచార్యులు చూడలేదు, మరి వారు ఎక్కడ ఉన్నారు? అలాగైతే అక్కడ పూర్వ క్షత్రియులు ఉన్నారు అనడానికి స్పష్టమైన సాక్ష్యం ఏదీ లేదు అని నాగసేనుడు అంటాడు. అప్పుడు ఆ రాజు ఇలా అంటాడు, కానీ నాగసేన, వారు వాడిన రాచరికం చూపే గుర్తులు అంటే చిహ్నాలు నేటికి కనిపిస్తున్నాయి. వాళ్ళు వాడిన శ్వేతరాజ ఛత్రం, కిరీటం, పాదరక్షలు, ఇంకా విసునకర్ర, రాచఖడ్గం, అమూల్యమైన సింహాసనం, వీటి ద్వారా పూర్వ క్షత్రియులు ఉన్నారనే సంగతిని తెలుసుకోవచ్చు, నమ్మవచ్చు అని రాజు చెప్తాడు. మరి అలాగైతే ఓ మహారాజా, భగవానుడు ఉన్నాడని తెలుసుకోవచ్చు, నమ్మవచ్చు. ఎందుకంటే భగవానుడు ఉన్నాడని తెలియడానికి, నమ్మడానికి కారణం ఉంది, అంటే హేతువు ఉంది. మరి ఆ హేతువు ఏది? భగవానుడు ఉపయోగించిన రాజచిహ్నాలు, ఆయన జ్ఞాన విపశ్యనలు, అర్హంత, సమ్మా సంబుద్ధ, అంటే ఆ మహారాజులు అప్పుడు భద్రపరిచినటువంటివి. ఇవి ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం కొన్ని చోట్ల చూస్తే ఇప్పటికీ కూడా స్తూపాల రూపంలో, లేకపోతే కొన్ని చోట్ల అప్పటి లిపిలు, ఇవన్నీ చిహ్నాలు కనబడుతూ ఉంటాయి. అలాగే 4 సతిపట్టణాలు, 4 సమ్మపదానాలు, ఇంకా 4 ఇద్దిపాదాలు, పంచ ఇంద్రియాలు, పంచ బలాలు, ఇంకా 7 భోజ్యంగాలు, ఇంకా అరియ అష్టాంగ మార్గం, భగవానుడు బోధించినవి ఇవన్నీ కూడా బోధిపక్కీయ ధర్మాలు అంటారు. ఇవి ఇప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్నాయి. వీటి ద్వారా లోకంలోని దేవ మానవులంతా ఒకప్పుడు భగవానుడు ఉన్నాడని తెలియవచ్చు, నమ్మవచ్చు. బహుజనుల ధరింపచేసిన వాణ్ణి, ఉదిక్షయంతో నివృత్తులను చేసిన వాణ్ణి, అంటే ఎటువంటి ఉపాధులు లేకుండా నిబ్బనాన్ని పొందేటట్టు చేసిన వాడిని, అనుమానంతోనే తెలియవలే ఈ ద్విపాదుల్లో ఉత్తముణ్ణి. సో బంతే, నాగసేన, నాకు ఒక ఉపమానం చెప్పండి అంటే, ఇంత చెప్పినా కానీ ఆ మిలిందుడికి సరిగా అర్థం కాలేదు. అంచేత నాకు ఏదైనా ఉదాహరణతోటి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఇలా అంటాడు, ఎలాగైతే ఓ మహారాజా, నగర నిర్మాణకుడు అంటే ఆర్కిటెక్ట్ ఉంటాడు కదా, అతడు ఒక నగరాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు మొదట ఒక రమణీయ స్థలాన్ని వెతుకుతాడు. ఏ లోపాలు లేని, కొండలు గుట్టలు లేని, రాయి రప్పలేని, ఇతరులు దాడి చేయడం అంత సులభం కాని ప్రదేశాన్ని ఎంపిక చేస్తాడు. ఇంకా దానిలో ఏమైనా చిన్న చిన్న మెట్ట పల్లాలు ఉంటే వాటిని ముక్కలుగా చేసి, అంటే వాటిని తీసివేసి, అంటే కొన్ని మొక్కలు అవి ఉంటాయి కదా, వాటిని తీసేసి చదును చేసి నిర్మాణానికి పూనుకుంటాడు. ఆ నగరం క్రమబద్ధ రీతిలో ఉండి, నలుచదరాలుగా ఉండి, చుట్టూ పరికాలు, ప్రాకారాలు, ద్వారాలు, మైదానాలు, కూడళ్ళు, రాచబాటలు,
ఇంకా దుకాణాలు, వీధులు, వనాలు, తోటలు, సరస్సులు, కొలనులు, బావులు ఉండి వివిధ దేవాలయాలు ఉండేట్టు నిర్మాణం చేస్తాడు. కాలక్రమంలో ఆ నగరం పెరిగి పెద్దదై ఆహార ధాన్యాల కోష్టాలతో ఇంకా ప్రశాంత శోభాయమాన నగరం అవుతుంది. ఏ రకమైన ఉపద్రవాలు లేనిదై అన్ని రకాల మనుషులకు సమాగమ స్థలం అవుతుంది. క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఇంకా శూద్రులు, గజ, అశ్వ, రథాల వాటిని అధిరోహించిన సైనికులు, ఇంకా విలుకాళ్ళు, ఇంకా ఖడ్గ వీరులు, కేతనం పట్టేవారు, ఉద్యోగులు, యుద్ధాల్లో ఆనందం పొందే అభిజాత్య వీరులు, ఏనుగుల వంటి బలమైన వీరులు, దుప్పి చర్మం వేసుకొని యుద్ధం చేసే వీరులు, గొప్పవారి ఇళ్లలోని బానిసలకు రణరంగానికి అంకితమైన వారు, మల్ల యుద్ధ వృత్తి నిపుణతలో ఆ నగరం నిండి ఉంటుంది. ఇక వంట వాళ్ళు, కూరలు వండేవాళ్ళు, మంగళ్ళు, స్నానం చేయించేవాళ్ళు, కంసాలులు, పూలవాళ్ళు, బంగారం, వెండి, సీసం, తగరం, రాగి, ఇత్తడి, ఇనుములతో పనిచేయేవారు, నగలను అమ్మేవారు, కుమ్మరులు అంటే కుండలు చేసేవాళ్ళు, తాళ్ళు పేనేవాళ్ళు, దువ్వెనలు చేసేవాళ్ళు, నూలు ఒడికేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు, విల్లులు తయారు చేసేవాళ్ళు, వింటి నారిని తయారు చేసేవారు, బాణాలను సాగగొట్టేవాళ్ళు, రంగులు వేసేవాళ్ళు, రంగులు తయారు చేయవాళ్ళు, రంగులను అద్దేవాళ్ళు, దర్జీలు, బంగారం వనకట్టేవాళ్ళు, బట్టల వ్యాపారులు, అత్తర వ్యాపారులు, గడ్డి కోసేవాళ్ళు, కలప చెక్కేవాళ్ళు, కూలీలు, అడవుల్లో పూలను, వేళ్లను, దుంపలను, ఫలాలను ఏరి జీవించేవారు, ఉప్పుడు బియ్యం అమ్మేవాళ్ళు, రొట్టెలు అమ్మేవారు, చేపలు అమ్మేవారు, కటికవారు, మద్యం అమ్మేవారు, నాటకాలు ఆడేవారు, నర్తనం చేయవారు, ఇంకా మంత్రగాళ్ళు, మల్ల యోధులు, కాటి కాపర్లు, ఆటవీకులు, అడవి మనుషులు, గనికలు, ఊకేవాళ్ళు, దొర్లేవాళ్ళు, రౌడీలు, దాసీలు, ఇంకా దేశ దేశాల ప్రజలు, రకరకాల దేశాల వాళ్ళు ఉన్నారు కదా, చైనీయులు, ఇంకా చాలా రకాల పశ్చిమ దేశీయులు కావచ్చు, తూర్పు దేశీయులు, చాలా రకాల దేశాల ప్రజలు, వీరంతా ఆ నూతన నగరం ఏ లోపం లేని క్రమబద్ధంగా నిర్మితమై ఆహ్లాదకర నగరమని అక్కడ నివసించాలని వస్తారు. ఈ నగరాన్ని నిర్మించిన నిర్మాణ శిల్పి నిజంగా సమర్థుడైన వాడై ఉండాలి అని అనుమానంతోనే తెలుసుకుంటారు. అలాగే ఓ మహారాజా, భగవానుడు అసమసముడు బరువుతో గణనతో కొలిచిన ఏ కొలతలకు అందనంతగా పొగడదగినవాడు, అంటే అతులుడు, అసంఖ్యేయుడు, అపరిమేయుడు, అమితగణుడు, గుణపారమితుడు, అపర విఘ్నుడు, అనంత తేజోమయుడు, అనంత వీర్యుడు, అనంత బలుడు, బుద్ధబల పారంగతుడు, ఇంకా మారుణ్ణి, అతని సేనను జయించినవాడు. అతడు దృష్టి జాలం ఏదైతే ఉందో దాన్ని ఛేదించి అవిద్యను పక్కన పెట్టి విద్యను నిష్పన్నం చేసి ధర్మదీపాన్ని ధరించి సర్వజ్ఞుడై విజిత సంగ్రాముడై ఈ ధర్మనగరాన్ని నిర్మించాడు. భగవానుడు నిర్మించిన ఈ ధర్మ నగరానికి శీలం ప్రాకారంగా, ఇంకా సిగ్గు, పరిక్క అంటే పాపభీతి, అంటే పాపం చేయాలంటే భయం కలిగి ఉండటం, హిరి ఓతప్పం అంటారు. హిరి అంటే సిగ్గు కలిగి ఉండటం పాపం చేయడానికి. ఇంకా జ్ఞాన నగర ద్వారంగా, పట్టుదల కాపలా గోపురంగా, శ్రద్ధ పునాది స్తంభాలుగా, సతి ద్వారపాలకునిగా, ప్రజ్ఞ ప్రాస ఉపరి అంతస్తుగా, సతిపట్టాన వీధులుగా, ఇంకా సూత్రాలు దాని విపణి స్థలాలుగా, అభిదమ్మ దాని అడ్డదారులుగా, వినయ
అంటే వినయం ఏదైతే ఉందో దాని న్యాయస్థానశాలగా సతిపట్టాన ముఖ్య వీధి. దీనిలో ఓ మహారాజా పూల కొట్లు, పళ్ళ అంగళ్ళు, ఇంకా విరుగుడు మందుల కొట్టు, అమృతం, ఫనం, ఇంకా తర్వాతి అంటే అన్నీ దొరికే దుకాణాలు అన్నమాట. సో అవన్నీ కూడా ఉన్నాయి భగవానుడు బోధించిన ధర్మంలో. కానీ బంతే నాగసేన భగవానుడు పుష్పపన అంటే కొట్టు ఏది? ఆ భగవాన్, ఆ అర్హంత, ఆ తెలిసినవాడు, ఆ చూసినవాడు సమ్మా సంబుద్ధుడు చెప్పిన ధ్యాన వస్తువులు ఓ మహారాజా ఉన్నాయి. అవి ఇవి అన్నమాట. ఏంటి? అనిత్య సంజ్ఞ, దుఃఖ సంజ్ఞ, అనాత్మ సంజ్ఞ, అశుభ సంజ్ఞ, ఆదీనవ అంటే అపాయ సంజ్ఞ, పహాన సంజ్ఞ అంటే వదిలేసే క్లేశాలను వదిలేసేది పహాన సంజ్ఞ, ఇంకా విరాగ సంజ్ఞ, నిరోధ సంజ్ఞ, సర్వలోక అనభిరతి సంజ్ఞ అంటే లౌకిక వస్తువులపై అసంతృప్తి కలిగి ఉండడం, సర్వ సంకార అనిత్య సంజ్ఞ, శరీర సంబంధ అశుచి, ఇంకా అపాయాలపై ఆనాపానసతి, ఇంకా నీలం రంగుగా మారిన శవాన్ని తెలుసుకొని వాటిపైన కలిగించుకునే సంజ్ఞ, ఇంకా చీము పట్టిన శవసంజ్ఞ, ఎర్రబారిన శవసంజ్ఞ, పురుగులు పట్టిన శవసంజ్ఞ, మైత్రి, ఎర్రబారిన శవసంజ్ఞ, ఇంకా పురుగులు పట్టిన శవసంజ్ఞ, మైత్రి సంజ్ఞ, కరుణా సంజ్ఞ, ముదితా సంజ్ఞ, ఉపేక్ష సంజ్ఞ, మరణానుసతి, కాయాగతానుసతి. ఇవి మహారాజా భగవానుడు చెప్పిన ధ్యాన వస్తువులు. ఎవడైనా ఈ ముసలితనం, మరణాల నుండి విముక్తుడు కాదల్చినవాడు వీటిలో ఒకదానిని ధ్యాన వస్తువుగా చేసుకుంటే ఆ ధ్యానం వల్ల అతడు రాగ విముక్తుడవుతాడు, ద్వేష విముక్తుడవుతాడు, మోహ విముక్తుడవుతాడు, మానం అంటే గర్వం దాని నుంచి విముక్తుడవుతాడు, ఇంకా దృష్టి విముక్తుడవుతాడు, సంసారాన్ని తరిస్తాడు, త్రివిధ మలాల నుండి విశుద్ధుడవుతాడు, తనలోని సర్వ క్లేశాలను నాశనం గావిస్తాడు. అలాగా అటువంటి అమలిన శుద్ధ అజరామర సుఖ అభయ నిబ్బాన నగరంలో ప్రవేశించిన ఒకడు తన చిత్తాన్ని అర్హంతత్వంలో విమోచనం చేసుకుంటాడు. ఇది ఓ మహారాజా భగవానుడు ఉంచిన పూల కొట్టు అని చెప్తాడనమాట. అంటే ఆ శవాలను చూసేది కూడా 10 రకాల శవాలను చూసి ధ్యానం చేయడం అనమాట. అశుభ సంజ్ఞ అని చెప్పవచ్చు. ఏదైతే శరీరం పైన శుభంగా అనిపిస్తుందో దానిలో అశుభాన్ని చూడటం. ఇలా కర్మ మూలాన్ని నీతో తీసుకొని నీవు విప్పని వీధికి పో. అక్కడ నీవొక ధ్యాన వస్తువును కొనుక్కోవడం అనమాట. అంటే ఎవరైనా ఆచార్యుడి దగ్గరికో లేకపోతే భగవానుడి దగ్గరికో వెళ్ళి నీ యొక్క బుద్ధి అంటే నీ లోపల ఉన్న చిత్తానికి సరైన ధ్యాన వస్తువుని తెలుసుకొని విముక్తి పొంది ముక్తుడుగా ఉండాలి. సో మన లోపల ఉన్న రాగద్వేష మోహాలని మనం తెలుసుకోగలుగుతాం, ఏవి ఎక్కువగా ఉన్నాయని. దానికి తగ్గట్టు ఎవరైనా ఆచార్య దగ్గరికి వెళ్ళి దానికి తగ్గ సూచనలు తీసుకొని ధ్యాన సాధన చేసుకోవడం. మరి నాగసేన బుద్ధ భగవానుని అత్తర్ల కొట్టు అంటే ఏంటి? అత్తర్లు అంటారు కదా. సో దాని ఏంటి అంటే భగవాను చెప్పినవి ఓ మహారాజా కొన్ని రకాల శీలాలు ఉన్నాయి. భగవానుని పుత్రులు అంటే శిష్యులు ఆ శీల గంధ ధూపంతో దేవ మానవ లోకం మొత్తాన్ని అన్ని దిక్కులు నింపుతారు. గాలికి ఎదురుగా అంటే వాలుగా మళ్ళీ వ్యాపింపజేస్తారు. మరి ఆ 6 రకాలు ఏంటి అంటే త్రిశరణశీలం, ప్రజ్ఞాశీలం, అష్టాంగశీలం, దశాంగశీలం, పాతిమోక్ష సంవరణశీలం. దీనిని ఓ మహారాజా భగవానుని గంధాపన అంటే అత్తర్ల కొట్టు అంటారు. ఎందుకంటే దేవాతి దేవుడైన భగవానుడు ఇలా చెప్తాడు, ఏ పుష్పగంధము గాలికి ఎదురుపోదు చందన, ఇంకా మల్లె, ఇంకా
రకరకాల పూలు ఉంటాయి కదా, వాటి గంధాలు కూడా అంటే వాటి వాసనలు కూడా మంచి శీలగంధం, అంటే గాలికి ఎదురుపోదు. అటువంటి వాసనలు కూడా గాలికి ఎదురుపోవు. కానీ ఏదైతే శీలగంధం ఉందో అది గాలికి ఎదురుపోతుంది. ఇంకా సత్పురుషుడు దాన్ని వ్యాపింపచేస్తాడు. అన్ని దిశల అతని జీవిత మధుర గంధాన్ని, ఎర్ర చందనం, ఇంకా మల్లెలు, శీలగంధం మించిపోతుంది వాటి వాసన కంటే. అంటే అన్నిటికంటే గొప్ప వాసనను తెచ్చేది ఏంటంటే శీలగంధం. శీలగంధం అంటే శీలాన్ని ఆచరించడం. అటువంటి శీలగంధం మిగతా పువ్వుల నుండి వచ్చే గంధం కన్నా కూడా చాలా ఎక్కువ. అంతకంటే బలమైనది శీలగంధం. అది స్వర్గలోకాల వరకు ఎగబాకుతుంది. మరి బంతే నాగసేన, పండ్ల కొట్టు అని భగవానుడు చెప్పింది ఏంటి? కొన్ని ఫలాల గురించి భగవానుడు చెప్పాడు. అవి ఇవి అని చెప్తారు. ఏంటంటే శ్రోతాపత్తి ఫలం, సగతగామి ఫలం, అనాగామి ఫలం, ఇంకా అర్హంత ఫలం. శూన్యత ఫల సమాపత్తి, అనిమిత ఫల సమాపత్తి, ఇంకా అప్పనిహిత అంటే ఎటువంటి డిజైర్ అనేది లేకుండా ఉండటం అన్నమాట. ఇంకా వీటిలో ఏదైనా ఒక దానిని కావాలనుకున్నవాడు తన కర్మ మూల్యాన్ని చెల్లించి తన కోరిన ఫలాన్ని కొనుక్కుంటాడు. అది శ్రోతాపత్తి ఫలం కావచ్చు, సగదాగామి ఫలం కావచ్చు, అనాగామి ఫలం కావచ్చు, అర్హంత ఫలం కావచ్చు, శూన్యత ఫల సమాపత్తి కావచ్చు, అనిమిత ఫల సమాపత్తి కావచ్చు, ఇంకా అప్పనిహిత ఫల సమాపత్తి కావచ్చు. ఎలాగైతే ఓ మహారాజా, సంవత్సరం పొడుగు కాయలు కాసే మామిడి చెట్టున్న ఒక పురుషుడు కాయలు కొనేవాడు వచ్చే వరకు వాటిని కొయ్యడు. కానీ కొనేవాడు వచ్చినప్పుడు మామిడి చెట్టు దాని సొంతదారుడు మూల్యం తీసుకొని అప్పుడు అంటాడు, రా మా మంచి మనిషి, ఈ చెట్టు ఎప్పుడు కాయలు కాస్తుంది? అన్ని రకాల అంటే కాయలు లభిస్తాయి. అంటే అన్ని దశల, అంటే పండువి పచ్చివి, దాని నుండి నీకు కావలసిన ఫలాన్ని కోసుకో. అది పండినదైనా, పచ్చిదైనా, శిథిలమైనదైనా, పుల్లదైనా, తీపిదైనా, ఏదైనా కొన్నవాడు మూల్యం చెల్లించి అతనికి నచ్చిన వాటిని తీసుకుంటాడు. అది పండినదైనా దానిని తీసుకుంటాడు, అలాగే శిథిలమైనదైనా దానిని, పండిన దానిని తీసుకుంటాడు. సరిగా అలాగే ఓ రాజా, ఎవడైనా వాటిలో ఒక ఫలాన్ని తన కర్మ మూల్యాన్ని చెల్లించి తను కోరిన ఫలాన్ని కొనుక్కుంటాడు. దానిని ఓ మహారాజా భగవానుని ఫలాపన అంటే పండ్ల కొట్టు అంటారు. ఈ కర్మ మూల్యాన్ని జనులు చెల్లించి అమృత ఫలాలను కొంటారు. సుఖశాంతులు వారిని అమృత ఫలాలు కొన్నవారిని. సో అంటే మార్గఫలాలు పొందాలి అంటే మన లోపల ఉన్న చిత్త క్లేశాలను ఒక్కొక్కటిగా వదిలిపెట్టుకుంటూ పోవాలి. మరి పంతే భగవానుడు అగదాపన అంటే విషనాశక మందుల కొట్టు ఏది భగవానుడిది అంటే ఇలా చెప్తాడు నాగసేనుడు. భగవాన్ కొన్ని విరుగుడు మందుల గురించి చెప్పాడు. మానవ లోకంలోని క్లేశ విషాలకు విరుగుడు మందులతో అందరినీ విమోచనం చేస్తాడు భగవానుడు. ఆ విరుగుడు మందులు ఏవి అంటే చెప్పాలి అంటే భగవానుడు చెప్పిన చతురార్య సత్యాలు. అంటే దుఃఖ సముదయం అంటే దుఃఖం ఉంది అనేది, అలాగే దుఃఖ కారణం, అలాగే దుఃఖ నిరోధ మార్గం. ఎవరైతే అర్హంతత్వం కోరుకుంటారో ఈ చతురార్య సత్యాలను వింటే వారికి పునర్జన్మ లేదు.
ముసలితనం, మరణాలు లేవు. శోక పరిదేవన, దుఃఖ దోమన సపాయాలు, మానసిక సోమరి మానసిక దుఃఖం, శారీరక దుఃఖం నుంచి ముక్తి పొందుతారు. ఇది భగవానుడు చెప్పింది. ఇది భగవానుడి ఈ విషనాశక మందుల కొట్టు. విషం అని దేన్ని చెప్తామో మన లోపల ఉన్న రాగద్వేష మోహాలు, క్లేశాలే. వాటిని నాశనం చేసేది విరుగుడు ఏంటంటే చతురార్య సత్యాలు. మరి బంతే నాగసేన ఓసాద పన అంటే ఏంటి? భగవానుడు చెప్పింది అంటే ఔషధి పన. అప్పుడు నాగసేనుడు ఇలా చెప్తాడు, మొత్తం దేవ మానవ ప్రపంచాన్ని రోగరహితం చేయగల మందులను భగవానుడు చెప్పాడు. ఏంటవి? 4 సతిపట్టణాలు, 4 సమ్మపదానాలు, 4 ఇదిపాదాలు, పంచేంద్రియాలు, పంచబలాలు, సప్తభుజంగాలు, అర్య అష్టాంగ మార్గాన్ని చెప్పాడు. ఈ ఔషధాలతో మిథ్యా దృష్టి గల మనుషులను విరేచిస్తాడు, అంటే చాలన చేస్తాడు. మిథ్యా కర్మలను చాలన చేస్తాడు. మిథ్యా ఆజీవనాన్ని చాలన చేస్తాడు. మిథ్యా వ్యాయామాలను, మిథ్యా ఆలోచనలను, మిథ్యా సతిని, ఇంకా లోప వమనం చేస్తాడు. అంటే వమనం అంటే వాంతి, అంటే మనసులో ఉన్న లోభాన్ని పోగొట్టడం పూర్తిగా. దోష వమనం చేస్తాడు, మనసులో ఉన్న ద్వేషం. ఇంకా మోహ వమనం చేస్తాడు. ఇంకా మాన వమనం అంటే అంటే గర్వం. ఇంకా దృష్టి వమనం చేస్తాడు. విచికిత్స వమనం చేస్తాడు, అంటే అన్ని రకాల సందేహాలు ఉంటాయి బుద్ధుడి పట్ల, ధమ్మం పట్ల, సంఘం పట్ల. ఇంకా ఉద్దుచ్చ వమనం చేస్తాడు, అంటే మనసు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడుతూ, ఇంకా ఈ తీనమిద్ద మానసిక సోమరితనం, జడత్వం కలిగి ఉండటం, శారీరక సోమరితనం, జడత్వం కలిగి ఉండటం, వాటిని వమనం చేస్తాడు. ఇంకా సిగ్గుమాలినతనాన్ని, హృదయ కాఠిన్యత, మొత్తం పాపాన్నంతా వమనం చేస్తాడు. ఇది మహారాజా భగవానుడు ఔషధ పరణ అని పిలిచేది ఈ 37 బోధిపక్షీయ ధర్మాలు అన్నమాట. ఇవి ఔషధాలు. మనకి ఈ ప్రపంచంలో దొరికే మందుల్లోకెల్లా అవి చాలా ఉన్నాయి. వాటి బలాలలో వివిధాలైన ఏ ఒక్కటి ధమ్మ ఔషధానికి సాటి రాదు. దాన్ని త్రాగండి భిక్షువులారా, త్రాగుతూ జీవించండి. ధర్మ ఔషధాన్ని తాగడం వలన మీరు అజరామరులు అవుతారు. ఇక భావన అంటే ధ్యానంతో, దర్శనాలతో ఉపాధిక్షయమై పరినిభృతులవుతారు, అంటే నిబ్బానాన్ని పొందిన అవుతారు. మళ్ళీ ఇంకొక జన్మ అనేది ఉండదు. బంతే నాగసేన భగవానుడు అమృత దుకాణం ఏది భగవానుడు చెప్పిన అని అడుగుతాడు. మహారాజా, పట్టాభిషేకం రోజున రాజును ఎలా అభిషేకిస్తారో అలా దేవ మానవులు మొత్తం ప్రపంచం మీద ఆయన చిలకరించిన అమృతాన్ని గురించి ఓ రాజా భగవానుడు ఇలా చెప్పాడు. దేవ మానవులంతా తమపై చల్లిన అమృతంతో పునర్జన్మల నుంచి, జరా మరణాల నుంచి, శోక పరిదేవన, దుఃఖ యాసాల నుంచి విముక్తులవుతారు. మరి ఏమిటా అమృతం అంటే అది కాయాగతానుసతి, దేవాతి దేవుడైన భగవానుడు. ఇక్కడ భగవాన్ అంటే ఎవరైతే రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని దగ్ధం చేశారో, అంటే బగ్గరాగో, బగ్గదేశో, బగ్గ మోహం, అంటే వాటిని దగ్ధం చేసిన వాడిని భగవానుడు అంటారు. ఇక్కడ దేవుడు అని అర్థం కాదు. మహారాజా ఇలా చెప్పాడు భగవానుడు. వారు, ఓ భిక్కువులారా, కాయగతానుసతిని తాగుతున్నవారు అమృతాన్ని తాగుతున్నారు. దీనిని ఓ మహారాజా భగవానుని అమృతాపాన అని అంటారు. రోగగ్రస్తులైన మానవాళిని అతడు చూశాడు. అతడు తన అమృత పనాన్ని ఉచితంగా తెరిచాడు, అంటే అమృత దుకాణాన్ని. వెళ్ళండి ఓ భిక్కువులారా, దానికి మీ కర్మను మూల్యంగా ఇవ్వండి, కొనండి, త్రాగండి ఆ అమృత ఆహారాన్ని. మరి బంతే నాగసేన
ఏది భగవానుడు చెప్పిన రతనాపన అంటే రతనాల దుకాణం. ఇక్కడ కొన్ని రతనాల గురించి భగవానుడు చెప్పాడు. ఆ రత్నాలను అలంకరించుకున్న భగవానుని పుత్రులు మానవ ప్రపంచం మొత్తాన్ని శోభాయమానం చేస్తూ పైనుంచి క్రిందికి, క్షితిజం నుంచి చితిదానానికి అంతటా ప్రజ్వలిస్తూ తమ వైభవంతో ప్రకాశిస్తున్నారు. ఆ రతనాలు ఏవి? శీలరతనం, సమాధి రతనం, ప్రజ్ఞారతనం, విముక్తి రతనం, ఇంకా విముక్తి జ్ఞాన దర్శన రతనం, పటి సంపిద రతనం, ఇంకా సప్త సంభోజ్యంగాల రతనాలు. మరి ఓ రాజా, ఏది భగవానుని శీలరతనం? పాతిమోక్ష సంవరణ శీలం అంటే భిక్షువులు పాటించే పాతిమోక్ష. దాన్ని పూర్తిగా పాటించడం ఏంటంటే సంవరణశీలం అంటారు. పాతిమోక్ష సంవరణశీలం. ఇంకా ఇంద్రియ సంవరణశీలం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే శీలం. ఇంకా ఆజీవ పారిశుద్ధి శీలం, పచ్చయ అంటే ప్రత్యవేక్షణ శీలం, చూలశీలం, మధ్యమశీలం, మహాశీలం, మార్గశీలం, ఫలశీలం. శీల రతనంతో విభూషుడైన మహాపురుషుణ్ణి ఓ మహారాజా, ఈ ప్రపంచంలోని జీవులన్నీ దేవతలు కానీ, మానవులు కానీ, మారులు కానీ, బ్రహ్మలు కానీ, ఇంకా సమన బ్రాహ్మణులు వాంఛిస్తాయి, కోరుకుంటాయి అటువంటి వారిని. దీనిని ధరించిన ఓ బిక్కు, ఓ మహారాజా, అంతటా పైన క్రింద పక్క నుంచి కానీ, ఈ పక్కకు కానీ ఆ పక్కకు కానీ శోభిస్తాడు. తరంగరహిత సంద్ర అదో భాగాన ఉన్న అన్ని రతనాల శోభను మించి కింది నుంచి పైకి, పైన స్వర్గాల వరకు వాటిని ముంచివేస్తుంది. అటువంటి మహారాజా ఈ శీల రతనాలు భగవానుడు రతనాపనలో అమ్మకానికి పెట్టబడ్డాయి. దీనినే భగవానుని శీల రతనాలు అంటారు. అట్టి శీలాలు అమ్మబడతాయి. ఆ ఆపనలో అంటే ఆ దుకాణాలలో, భగవానుడి దుకాణంలో తమ కర్మను మూల్యంగా చెల్లించి కొని ధరించు ఆ మెరిసే బుద్ధరతనాలను. ఏది ఓ రాజా? భగవానుడు సమాధి రతనం అంటే భగవానుడు చెప్పిన సమాధి రతనం. వితర్క విచారాలతో కూడిన సమాధి, వితర్క విచారరహిత సమాధి, అవితర్క అవిచార సమాధి, ఇంకా శూన్య సమాధి, అనిమిత్త సమాధి, అప్పనిహిత అంటే ఎటువంటి డిజైర్స్ లేకుండా ఉండే సమాధి. ఇవి సమాధి రతనాలు. ఒక బిక్కు, ఓ మహారాజా, ఈ సమాధి రత్నాన్ని ధరించినప్పుడు లోభ, కోప, కౌర్య, ఇంకా అనేక అకుశల ఆలోచనలు, శంక, మిథ్యాదృష్టి, మాన ఆధారంగా అంటే గర్వాల ఆధారంగా జనించిన చెడ్డ ఆలోచనలు, ఇవన్నీ కూడా సమాధి స్పర్శలోకి వస్తాయి కనుక అవి అన్నీ అతని నుంచి బయటకు ప్రవహించి చెదిరిపోయి తొలగించబడతాయి. అవి అతనితో ఏమాత్రం ఉండిపోవు. ఓ మహారాజా, తామరాకుపై నీటి బొట్టు చెదిరిపోయిన చందాన అలాగా, అంటే తామరాకుపై నీటి బొట్టు ఎలాగైతే నిలబడదో అలాగే ఒక బిక్కు ఈ సమాధి రతనాన్ని ధరించినప్పుడు కామ వితర్కం, ఇంకా ద్వేష వితర్కం, అహింసా వితర్కాలు, ఆ భావాలు, దృష్టి, విచికిత్స, క్లేశాల నుంచి వచ్చిన వివిధ కువితర్కాలు ఇవన్నీ కూడా సమాధి స్పర్శతో వికిరణం చెందుతాయి, విధ్వంసం అవుతాయి. దానికి కారణం ఏంటి? సమాధి పరిశుద్ధతయే. దీనిని ఓ మహారాజా భగవానుడి సమాధి రతనం అంటారు. అటువంటి రతనాలు భగవానుడు రతనాపనంలో అంటే రతనాల దుకాణంలో అమ్మకానికి ఉంచబడ్డాయి. ఆ సమాధి రతనాల మాల క్రింద చెడ్డ ఆలోచనలు జనించదు, చిత్త విక్షేపం కాదు. దానిని కొను తలకు చుట్టుకో, అలంకరించుకో అని చెప్తున్నాడు. మరి ఓ మహారాజా, భగవానుడు బోధించిన ప్రజ్ఞారతనం ఏది? ఏ ప్రజ్ఞ ద్వారా అంటే ఏ జ్ఞానం ద్వారా ఆర్య శ్రావకుడు అంటే శిష్యుడు ఇది కుశలం అని యథాభూతంగా తెలుసుకుంటాడు, ఇది
అకుశలమని యథాభూతంగా ఎరుగుతాడు, అంటే తెలుసుకుంటాడు. ఇది నింద్యమని, అంటే నిందను తెచ్చిపెట్టేది అని. ఇది అనింద్యమని, ఇది సేవింపదగినదని, ఇది సేవింపదగనిదని. ఇది హీనమని, ఇది ప్రణీతమని, ఇది నల్లనిది, ఇది తెల్లనిది. ఈ రెండు నల్లనిది తెల్లనిది అని యథాభూతంగా ఎరుగుతాడో, అంటే తెలుసుకుంటాడో. ఇది దుఃఖమని, ఇది దుఃఖ సముదయమని, ఇది దుఃఖ నిరోధమని, ఇది దుఃఖ నిరోధ మార్గమని యథాభూతంగా తెలుసుకుంటాడో ఆ ప్రజ్ఞ. దీనిని ఓ మహారాజా భగవానుడు చెప్పిన ప్రజ్ఞారత్నం అంటారు. ఈ ప్రజ్ఞారత్న మాలను ధరించినవాడు చిరకాలం భవంలో వర్తించడు, వెంటనే అమృతాన్ని స్పర్శిస్తాడు. అతడు భవంలో ప్రకాశించడు, అంటే ఉండడు. మరి ఓ మహారాజా భగవానుడు ఇచ్చిన విముక్తి రత్నం ఏది? అర్హంతత్వాన్ని విముక్తి రత్నం అంటారు. అర్హంతత్వాన్ని చేరిన భిక్షువుని విముక్తి రత్నం ధరించిన వాడు అంటారు. ఎలాగైతే ఒక మనిషి ముత్యాలు, వజ్రాలు, బంగారం, పూసల హారాలను అలంకరించుకొని వివిధ రకాల చందనాలు, అత్తర్లు అద్దుకొని వివిధ రకాల పూలమాలను, ఇంకా పచ్చమాలని, అంటే పసుపచ్చని మల్లెలతో చేసిన మాలలను ధరించి ఈ అలంకారాలతో అతడు ఇతరులను దాటి ప్రకాశిస్తాడు, మిన్నుగా శోభిస్తాడు. అలాగే ఓ మహారాజా అర్హంతత్వాన్ని పొందినవాడు, అంటే రాగద్వేష మోహాలను పెకిలించినవాడు, చిత్త విముక్తిని పొందినవాడు, కొద్దిగా సాధించిన భిక్షువుల నుండి విముక్తులైన భిక్కువుల దాకా భిక్కువులందరిలో ప్రభా సమానంగా వెలుగుతాడు. అలా ఎందుకని అంటే ఓ మహారాజా అన్నిటికంటే ముఖ్యమైన కిరీటం ఒకటి ఉంది. అది చిత్త విముక్తి కిరీటం. ఇది ఓ మహారాజా భగవానుడు విముక్తి రతనం అంటే ఇంటిలో ఉండే జనం అంతా చూస్తారు. తన యజమానిని మణిమాల ధరించినప్పుడు విశాల ప్రపంచంలోని దేవ మానవులంతా చూస్తారు విముక్తి కిరీటాన్ని ధరించిన వాణ్ణి. మరి ఓ మహారాజా భగవానుడు చెప్పిన విముక్తి జ్ఞాన దర్శనం ఏది? ఆ రత్నం ఏది అంటే ప్రత్యవేక్షణ జ్ఞానం. అది విముక్తి జ్ఞాన దర్శనం అని దాన్ని అంటారు. ఆ జ్ఞానంతో అరియ శ్రావకుడు మార్గాన్ని, ఇంకా మార్గఫలాన్ని ప్రత్యవేక్షిస్తాడు. అంతేకాదు ఆ జ్ఞానంతో ఇంతవరకు ఏ క్లేశాలను తొలగించుకున్నాడు, ఇంకా ఏ క్లేశాలను తొలగించవలసి ఉంది అని ప్రత్యవేక్షించుకుంటాడు తన చిత్తంలో. దానినే భగవానుడు చెప్పిన విముక్తి జ్ఞాన దర్శనం అంటారు. ఏ జ్ఞానంతో అర్యులు తెలుసుకుంటారో తాము దాటిన దశలను, దాటవలసిన వాటిని శ్రమించండి ఓ జినపుత్రులారా, శ్రమించండి ఆ విముక్తి జ్ఞాన దర్శన రతనాన్ని మీకై మీరు పొందడానికి అని భగవానుడు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. మరి ఓ మహారాజా భగవానుడు చెప్పిన పటి సంవిధ రతనం ఏది? 4 పటి సంవిధాలు అంటే వివేకాలు ఉన్నాయి. ఏంటవి? అర్ధపటి సంవిధ అంటే అర్ధ వివేకం, ఇంకా ధర్మ పటి సంవిధ ధర్మం గురించిన వివేకం, ఇంకా నిరుక్తి పటి సంవిధ అంటే ఇది పటిబాణ పటి సంవిధ. ఇంకా ఓ బిక్కు, ఓ మహారాజా ఈ 4 వివేకాలు కలిగి ఉంటే, పటిబాణ రతనాలను కలిగి ఉంటే అతడు ఏ సదస్సుకు వెళ్ళినా, ఏ క్షత్రియ సదస్సు కావచ్చు, లేకుంటే బ్రాహ్మణ, వైశ్య అంటే వైశ్య, ఇంకా శూద్ర సదస్సు కావచ్చు, అతడు విశ్వాసంతో వెళ్తాడు. అంటే తన పైన నమ్మకంతో వెళ్తాడు. భయపడడు, సిగ్గుపడడు, చెక్కు చెదరక, ఏమాత్రం తొనకక బెనకక, వ్యాకులత భీతులు లేక సదస్సులో ప్రవేశిస్తాడు. ఎలాగైతే ఓ మహారాజా ఒక యోధుడు, సంగ్రామ శూరుడు యుద్ధంలో తనకున్న యుద్ధ సామాగ్రిని సరిచూసుకొని ఎటువంటి భయం లేకుండా, వ్యాకులత లేకుండా విశ్వాసంతో ఇలా ఆలోచిస్తాడు. శత్రువు అమిత దూరంలో ఉంటే
అతనిని బాణాలతో పడగొడతాడు. ఇంకొంచెం ముందుకు వస్తే శూలాలు విసురు కొడతాడు. ఇంకా దగ్గరికి వస్తే బరిసెలతో పొడుస్తాడు. ఇంకా దగ్గరికి వస్తే వంకర కత్తితో చీలుస్తాడు. ఇంకా దగ్గరికి వస్తే ఖడ్గంతో ముక్కలు చేస్తాను అని సిద్ధంగా ఉంటాడో అలాగే ఓ మహారాజా, ఒక భిక్షువు ఈ చతుర్విధ పటిసంపద రతనాన్ని ధరించినప్పుడు, సదస్సులో ప్రవేశం చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా విశ్వాసంతో ఇలా ఆలోచిస్తాడు. ఎవడైతే అర్ధపటి సంవిధ గురించి ప్రశ్నను వేసినప్పుడు నేను అర్థాన్ని అర్థంతో సమాధానం చెప్తాను, కారణాన్ని కారణంతో, హేతువుని హేతువుతో, న్యాయాన్ని న్యాయంతో బదులు చెప్పి, అంటే వాదానికి వాదంతో చెప్పి సమస్యను సందేహం లేకుండా తీర్చివేస్తాను, విముతిని సరిచేస్తాను. అతడు లేవదీసిన ప్రశ్నకు సమాధానం చెప్పి అతనిని సంతసింపచేస్తాను అనుకుంటాడు. ఎవడైతే దమ్మ పటి సంహిత ప్రశ్నను అడిగితే అతనికి ధర్మానికి ధర్మంతో, అమతానికి అమతంతో, అసంకాతానికి అసంకాతంతో, నిబ్బానానికి నిబ్బానానితో, శూన్యతతో, అనిమిత్తానికి అనిమిత్తంతో, ఇంకా ఈ డిజైర్కి సంబంధించిన ప్రశ్న వేస్తే దానితో, ఇంకా అరాగాంతో, సో ఏ ప్రశ్న వేస్తే దానికి సమాధానంతో వాళ్ళని సంతోషింపచేస్తానో, వాళ్ళ సందేహాలు తీర్చి, ఎవరైతే నిరుక్తి పటి సంహిత ప్రశ్నను అడిగితే దానికి సంబంధించిన విషయాలకి ఉన్న జ్ఞానంతో వాళ్ళకి నేను సమాధానం చెప్తాడు. ఇంకా భగవానుడు చెప్పిన భోజ్యంగ రతనం ఏది? ఇక్కడ మహారాజా సతి సంభోజ్యంగా, ఇంకా దమ్మ విజయ సంభోజ్యంగా, వీర్య సంభోజ్యంగా, ప్రీతి సంభోజ్యంగా, ప్రసిద్ధి సంభోజ్యంగా, ఇంకా సమాధి సంభోజ్యంగా, ఉపేక్ష సంభోజ్యంగా కూడిన అర్హంతుల సప్తవిధ ప్రజ్ఞ అన్నమాట. ఈ సప్త సంభోజ్యంగ రతనాన్ని ధరించిన భిక్షువు దేవ మానవుల్లో కూడిన ఈ ప్రపంచంలో చీకటిని పార్లదోలి శోభతో నింపి దర్శింపజేస్తాడు. దీనిని మహారాజా భగవానుడు చెప్పిన భోజ్యంగ రతనం అంటారు. భోజ్యంగా ఆ రతనమాల వేసుకున్న వాడిని అతని ముందు దేవ మానవులు గౌరవంతో నిలబడతారు. కర్మతో దానిని కొనుక్కొని ధరించండి ఈ రతనాన్ని. కర్మతో అంటే మనం పుణ్య పారమితలు పెంచుకుంటూ పోతే అవన్నీ దక్కుతాయన్నమాట. మరి బంతే నాగసేన భగవానుడు చెప్పిన సర్వాపన ఏది అంటే అన్ని రకాల సరుకులు అమ్మేది, దాన్ని సర్వాపన అంటారు. అంటే దుకాణం, అన్ని రకాల సరుకులు దొరికే దుకాణం. అది నవాంగ బుద్ధవచనం, అతని శారీరక అవశేషాలు, అతడు పరిభోగించిన వస్తువులు, ఇంకా వాటిపై నిర్మించిన చైత్యాలు, అతడి సంఘరతనం లభిస్తాయి. ఆ సర్వాపనలో ఓ మహారాజా జాతి సంపత్తి అంటే భావి జన్మలో ఉన్నతంగా పుట్టడం, భోగ సంపత్తి, ఆయు సంపత్తి, ఆరోగ్య సంపత్తి, సౌందర్య సంపత్తి, ప్రజ్ఞా సంపత్తి, ఇంకా మానసిక సంపత్తి అంటే మనుషుల మధ్య వైభవంలో డిఫరెన్స్ అన్నమాట. దివ్య సంపత్తి, ఇంకా నిబ్బాన సంపత్తి భగవానుడు ఉంచాడు. వీటి అన్నిటిలో దానినో కోరుకునేవారు తమ కర్మను మూల్యంగా చెల్లించి వారు కోరిన సంపత్తిని కొనుక్కోవచ్చు. కొంతమంది దానితో శీల సమాధానాన్ని కొనుక్కుంటారు, కొంతమంది ఉపోసిత కర్మను కొనుక్కుంటారు. ఆ విధంగా అతి అల్ప కర్మ మూల్యంతో అతి గొప్ప దాన్ని, మంచి చిన్నదాన్ని వరకు అనేక సంపత్తులను కొనుక్కుంటారు. ఎలాగైతే ఓ మహారాజా ఒక చిల్లర కొట్టులో నూనె, ఇంకా బఠానీలు, చిక్కుళ్లను వస్తు మార్పిడి పద్ధతిలో అంటే కొంచెం బియ్యం లేదా బఠానీలు, చిక్కుళ్ళు ఇచ్చి తీసుకోవచ్చు, లేదా తమ అవసరాన్ని బట్టి ధర తక్కువతోనూ కొనుక్కోవచ్చు. అలాగే ఓ మహారాజా భగవానుడు ఈ సర్వాపన అంటే ఈ దుకాణంలో కర్మ మూల్యాన్ని చెల్లించి తమ అవసరం మేర తెచ్చుకోవచ్చు. ఇది ఓ మహారాజా భగవానుడి సర్వాపన. ఆయువు, ఆరోగ్యం, అందం, స్వర్గంలో పునర్జన్మ, ఉన్నత జన్మ, నిబ్బానం అన్నీ ఉన్నాయి అమ్మకానికి.
అక్కడ కర్మతో కొనాలి. చిన్నవైనా పెద్దవైనా ప్రపంచ ప్రఖ్యాత జినుని మహాపనలో అంటే భగవానుని ఈ దుకాణంలో రండి, శ్రద్ధామూల్యంతో బిక్కువలారా కొనండి, మీరు కోరిన వస్తువులను ఆనందించండి. భగవానుడు ధర్మనగరంలో, ఓ మహారాజా, ఇటువంటి వారు నివసిస్తారు. సూత్రాలలో పండితులు వారు, ఇంకా వినయంలో పండితులు, అభిధమ్మంలో పండితులు, ధమ్మకధికులు, ఇంకా జాతక బాణికులు, దీర్ఘనికాయ బాణికులు, మధ్యమనికాయ బాణకులు, సంయుక్త నికాయ బాణకులు, అంగుత్తర నికాయ బాణకులు, ఇంకా కుద్దుకు నికాయ, శీల సంపన్నులు, సమాధి సంపన్నులు, ప్రజ్ఞా సంపన్నులు, భోజ్యంగ సంపన్నులు, విపస్సకులు, అరణ్యకులు, వృక్షమూలకులు, ఇంకా బహిరంగంగా ఉండేవారు, గడ్డి మీద పడుకునేవారు, శ్మశానికులు, నేసజ్జకులు, పటిపన్నకులు, ఫల్లట్టకులు, ఇంకా ఒకటి అంతకంటే ఎక్కువ ఫలాలను పొందినవారు సేక్కలు అంటారు. అంటే వారు అర్హతత్వానికి చేరువలో ఉన్న శిష్యులను సేక్కలు అంటారు. ఇంకా శ్రోతపన్నులు, సగతగాములు, అనాగాములు, అర్హంతులు, త్రివిధ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, భోజ్యంగ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, ప్రజ్ఞా పారంగతులు, సతిపట్టణ, సమపదాన, ఇద్దిపాద, భోజ్య, ఇంద్రియ బల, ఇంకా మార్గవర జ్ఞాన విమోక్షాలను సాధించిన జనులలో వెదురు వాసాలతో నాళాలతో కూడిన కీకరాణ్యంలా ఆ ధర్మనగరం ఇలాంటి అర్హంతులతో నిండి ఉంది. ఎందుకంటే ఇలా చెప్పబడింది: వీతరాగి, వీతద్వేషి, వీతమోహి, అనాసవుడు, తృష్ణరహితులు, అనాథనులు అంటే తీసుకొని వారు ఈ ధర్మనగరంలో ఉంది. అంటే వీరు ఈ ధర్మనగరంలో ఉంది. అరణ్యకులు, దుతాంగధరులు అంటే 13 రకాల దుతాంగాలు ఉంటాయి. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ దుతాంగాలను పాటించేవారు, ధ్యానులు, కఠిన చీవరులు అంటే ముతక వస్త్రాలు ధరించేవారు, వివేకాభిరతులు, ధీరులు, వీరు ధర్మనగరంలో వాసం చేస్తారు. ఇంకా నేసజ్జకులు అంటే కూర్చొని నిద్రపోయేవారు ఈ దుతంగాలలో ఒకరు అనమాట. ఎక్కడ పడితే అక్కడ నిద్రించేవారు, నిలుచొని అటు ఇటు నడుస్తూ ధ్యానం చేసేవారు, పాన్సుకులదారులు, వీళ్ళంతా దుతంగదారులు అనమాట. వీరంతా ఈ ధర్మనగరంలో నివసిస్తారు. త్రిచివరదారులు, శాంతులు, చర్మ భాండాన్ని 4వదిగా, ఇంకా ఏకభుక్తం అంటే ఒకేసారి ఆహారాన్ని తీసుకునేవారు, దాంట్లో ఆనందించే విఘ్నులు ఈ ధర్మనగరంలో ఉంటారు. అల్పేచ్ఛులు, అల్పాహారులు, ధీరులు, అలోబులు, అలాభాలతో సంతృప్తి పొందేవారు ఈ ధర్మనగరంలో ఉంటారు. ధ్యానులైన ధ్యానరతులు, ధీరులు, శాంతచిత్తులు, సమాహితులు, ఇంకా అకించన అంటే నథింగ్నెస్ కోసం ఎదురు చూసేవారు, వీరు ఈ ధర్మనగరంలో నివసించేవారు. మార్గగాములైన వారు, దాని ఫలాలతో ఉన్నవారు, కొన్ని ఫలాలు అందుకున్నవారు అయిన ఇటువంటి శిష్యులుగా ఉన్నవారు, వీరు ఈ ధర్మనగరంలో నివసిస్తారు. విమలులు, ఇంకా శ్రోతాపనులు, సగదాగాములు, అనాగాములు, అర్హంతులు, వీరు ఈ ధర్మనగరంలో నివసిస్తారు. అంటే ఎవరైతే వీటిని ఆచరిస్తారో భగవానుడి ధర్మనగరంలో ఉంటున్నటువంటి వారు అన్నమాట. సతిపట్టణ కుశలాలని, ఇంకా భోజ్యంగాలను, ఇంకా విపస్సకులు, ధర్మధరులు ఈ ధర్మనగరంలో నివసిస్తారు. ఇద్దిపాద కుశలులు, సమాధిని పాటించేవాళ్ళు, ఇంకా సమపదాన యుక్తులు ఈ ధర్మనగరంలో నివసిస్తారు. ఇంకా అభిజ్ఞ పారంగతులు, అంతరిక్షంలో విహరించే శక్తి కలవారు అంటే ఇద్ది శక్తులు కలవారు ఈ నగరంలో ఉంటారు. ఇంకా నేల చూపుల వారు, మిత భాషలు, ఇంద్రియ ద్వారాలను కాచుకున్నవారు, ఉత్తమ ధర్మంలో దాంతులైన వారు ఈ ధర్మనగరంలో నివసిస్తారు. ఓ మహారాజా, అపరిమిత జ్ఞానవరను తమ హృదయాలలో మోసుకొని పోతున్న భిక్షువులు, బంధాలు తెంచుకున్న భిక్షువులు, అతుల గుణ, ఇంకా అతుల యశస్సు, అతుల బల, అతుల తేజం గల భిక్షువులు, ధర్మచక్ర ప్రవర్తనను కొనసాగించే భిక్షువులు, జ్ఞానపారమిని చేరిన భిక్షువులు, అటువంటి భిక్షువులను ఈ ధర్మనగరంలో ధర్మసేనాపతులు అంటారు. ఇంకా ఓ మహారాజా, ఇద్దిమంతులు, పటి సంవిధ అధిగమించిన
గగనచారులైన, దూరంగా ఉంచలేని, ఆ, అనాలంబులైన ఇటువంటి వారు ఈ ధర్మనగరంలో ఉండేవారు. సో ఇలా దుతంగం మనుగతులైన అల్పేచ్ఛ సంతుష్టులు, పిండపాత నియమాలను ఉల్లంఘనలను గ్రహించే, ఇంకా తిన్నగా ఇంటింటికి పోయి భిక్షం అడిగే ఈగ, ఇంకా ఒక పువ్వు తర్వాత అంటే ఈ సీతాకోక చిలుక ఉంటుంది, తేనెటీగ ఉంటుంది కదా, ఒక పువ్వు తర్వాత మరో పువ్వును వాసన చూసినట్లు ఒక ఇంటి తర్వాత ఇంకొక ఇంటికి భిక్షకు వెళ్ళేవాడు అనమాట. తర్వాత అడవుల్లో ఏకాంతంలోకి పోవునట్టి తమ శరీరం జీవితాల పట్ల నిరపేక్షతో ఉండే అర్హంతత్వం పొందిన దుతాంగాల గుణాలను అత్యంత విలువలతో చూసుకునేవారు. అటువంటి భిక్కులు ఈ ధర్మనగరంలో న్యాయమూర్తులు అంటారు వారిని. ఇంకా ఓ మహారాజా, సాంప్రదాయాల్లో బహుశ్రుతులై ధర్మధరులు, వినయధరులు, మాతికాధరులు, బానికులు అంటే సూత్రాలను, వినయాన్ని, విశేషసూచికలను పఠించే బానకులు, అక్షరాలలో ఏవి ఘోషకారాల్లో అంటే వీటన్నిటిని తెలుసుకునేవాళ్ళు, అంటే సూత్రాలను మొత్తం బైహార్ట్ చేసిన వాళ్ళని సూత్రధరులు అంటారు. వినయాన్ని మొత్తం బైహార్ట్ చేసిన వాళ్ళని వినయధరులు అంటారు. అభిధమ్మాన్ని మొత్తం బైహార్ట్ చేసిన వాళ్ళని అభిధమ్మధరులు అంటారు. కొంతమంది దీర్ఘ నికాయాలను, కొంతమంది మధ్యమ నికాయాలు, కొంతమంది అంగుత్తర నికాయాలు, ఇలా విభాగాలుగా కూడా వాళ్ళు బైహార్ట్ చేస్తారు. సో ఇటువంటి గుణాలను ఉన్నవారు అంటే చతుర ఆర్య సత్యాలను తెలుసుకున్న వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ ధర్మనగరంలో నివసిస్తారు అని చెప్తారనమాట. అట్లీస్ట్ శీలాన్ని ఆచరిస్తూ, అంటే గృహస్థులైతే 5 శీలాలను, ఇంకా భిక్షువు అయితే 227 శీలాలను ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నవారని చెప్పవచ్చు. ఓ మహారాజా, 1001 ఉదాహరణలతో, హేతువులతో, వాదాలతో, రూపకాలాలతో బుద్ధుని గొప్పదనాన్ని రుజువు చేయవచ్చు. ఎలాగైతే ఓ మహారాజా, ఒక మాలకారుడు గురువు ఉపదేశించిన దానిని తన సొంత తెలివితేటలను ఉపయోగించి రకరకాల పూల రాశి నుంచి ఏరి రకరకాల పుష్పగుచ్చాలను తయారు చేస్తాడు, అలాగే ఓ మహారాజా, భగవానుడు ఒక అనంతర అపరిమేయ వివిధ రకాల శీల పుష్పగుచ్చం. ఇప్పుడు నేను జిన శాసనంలో ఉన్న ఒక మాలకారుణ్ణి, ఆ శీల పుష్పాలన్నిటినీ మాలలు కట్టేవాణ్ణి, పురాణ ఆచార్యుల మార్గాన్ని నడుస్తూ ఇక నాలో ఉన్నటువంటి విజ్ఞతను జోడించి ఈ అనుమానంతో, అంటే భగవానుడు చెప్పిన బోధనలతోటి నేను వాటిని పూర్తి చేస్తాను, వాటిని రుజువు చేస్తాను నిజంగా భగవానుడు ఉన్నాడు అని. కానీ నీవు మరోపక్క వాటిని వినాలని కోరికను కనబరచాలి. అంటే నీకు తెలుసుకోవాలని ఉత్సాహం ఉండాలి, వాటిని ఆచరించాలి, అప్పుడే దాన్ని నువ్వు నమ్మగలుగుతావు. కేవలం బుద్ధిపరంగా మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. అది చాలా కష్టం బంతే నాగసేన. ఇతరులకు ఎవరికైనా అటువంటి ఉదాహరణల నుంచి అనుమానంతో బుద్ధుని బలాన్ని రుజువు చేయడం నాకు చాలా సంతృప్తిగా ఉంది బంతే నాగసేన. మీ పరిపూర్ణ వైవిధ్యభరిత వివరణ చాలా బాగుంది అని చెప్తాడు. అంటే నిజంగా బుద్ధుడు ఉన్నాడా లేదా అనేది మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే భగవానుడు బోధించిన ధమ్మం ఇంకా ఈ లోకంలో ఉంది. ఆ ధమ్మాన్ని ఆచరించినట్లయితే నిజంగా భగవానుడిని దర్శించినట్లే. సో ఈ బుద్ధిపరమైన వాద వివాదాలతోటో, అంటే బుద్ధుడు ఉన్నాడా లేదా, లేకపోతే ధర్మం నిజమేనా కాదా అని ఈ బుద్ధిపరమైన ప్రశ్నలతో ఊరుకోకుండా వాటిని ఆచరించి చూడాలి. అంటే గురువు చెప్పినట్లుగా ఆచరించాలి. వాటిని ప్రత్యక్ష జ్ఞానంతో తెలుసుకున్న తర్వాత ఆ నిజాలు అప్పుడు తెలుసుకుంటారు. లేకపోతే మా సంప్రదాయంలో ఇది ఉంది, మాది గొప్పది, లేకపోతే మిగతా వాళ్ళదంతా తక్కువది, ఇటువంటి మాటల వల్ల ఏమీ ఉపయోగం లేదు. రండి, వచ్చి ధర్మాన్ని ఆచరించండి, వాటి ఫలితాలను పొందిన తర్వాతే మీరు దానిని నమ్మండి అని భగవానుడు క్లియర్గా చెప్తాడు. సో
ఈ ఇంకొక మతం మీద ద్వేషంతోటో, ఇంకొక సాంప్రదాయం మీద ఏమంటారు అసహనంతోటో మనం ధర్మాన్ని ఆచరించకూడదు. మన శ్రేయస్సు కోసం మన లోపల ఉన్న చిత్త మలినాలను పోగొట్టుకోవడానికి ఈ శీలాలను ఆచరించాలి, సమాధిని అభ్యసించాలి. అంటే మన లోపల ఉన్న అశాంతిని పోగొట్టుకోవడానికి, శాంతిని పెంపొందించుకోవడానికి ఈ ధర్మాన్ని ఆచరించాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. ఈరోజు చాలా విషయాలు కొత్తగా అనిపిస్తాయి, అయినా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు అవి స్పష్టమవుతాయి. ఎవరైనా ఈ మిగిలిన ప్రశ్నలు అనే పుస్తకాన్ని ఒకసారి చదవండి, కొన్ని సందేహాలు తీరుతాయి. నేను మొదట చెప్పినట్లు దాంట్లో ఉన్న మనకు అవసరమైన విషయాలు మాత్రమే దాన్ని తీసుకోండి. మీ చిత్తంలోని మలినాలను పోగొట్టుకోవడానికి ఏవైతే విషయాలు ఉపయోగపడతాయో వాటిని గ్రహించండి. ఇది నిజంగా ఉందా, ఇది బుద్ధుడు చెప్పాడా లేదా, ఇటువంటి ఆర్గ్యుమెంట్ల ద్వారా అక్కడే ఆగిపోతే ఏమీ ఉపయోగం లేదు. సో పాండిత్యం వల్ల ఏమీ ఉపయోగం లేదు. విన్నది కొంచెమైనా దాన్ని ఆచరణలోకి తెచ్చి దాన్ని మన జీవితంలోకి తెచ్చుకున్నప్పుడే దాని ఫలాలను మనం పొందగలుగుతాం. సో ఇది ఈరోజు ప్రవచనం. ధృతాంగాల గురించి కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పుకుందాం. సో ఈరోజు ఇంతటితోటి ఆపేస్తాను, మిగిలింది రేపు చెప్పుకుందాం.